రాముణ్ణి మోస్తున్న హనుమని చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక గొప్ప ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజకుమారుడు అడవికి వెళ్ళి అతి సామాన్యంగా జీవించి, తన పటాటోపాన్ని, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ యుద్ధరంగానికి ఒక పెద్ద రథం మీద వచ్చిన రావణాసుడిని ఎదుర్కోవడానికి కేవలం పాదచారియే అతి సామాన్యంగా యుద్ధం చేయడానికి వెళుతున్న రాముణ్ణి తన భుజాలపైన మోసిన హనుమ ఈ ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటంటే, సత్యాన్ని ధర్మాన్ని మాత్రమే ఆచరించి ఒక సామాన్యుడి వలె జీవించిన రాముడు ఆ రుద్రాంశ సంభూతుడైన పరమశివుడే రాముడికి సేవకుడై వచ్చాడు. అంటే నువ్వు సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తే భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా నిలుస్తాడు. ఆ రావణాసుడికి ఆ లంకని ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరు? పరమశివుడే కదా. ఇచ్చిన దానిని కోసం కృతజ్ఞతతో ఉండి ధర్మబద్ధంగా జీవించి ఉంటే ఆ యుద్ధం జరిగేదా? జరిగేది కాదు. కాబట్టి భగవంతుడు మనకి ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా కూడా సత్యాన్ని ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉండాలి అని చెప్పడం కోసమే ఆ రామాయణమేమో. అతి సామాన్యంగా ఉన్న ఎవరైనా కూడా అంత పెద్ద ప్రతినాయకుడిని ఎదుర్కోవాలంటే ఏమిటి ఆయుధాలు అంటే సత్యం ధర్మం మాత్రమే. అదెలా కుదురుతుంది అంటారా? మరి ఎవ్వరూ లేరు, తానొక్కడే, లక్ష్మణుడు తాను. మధ్యలో ఒక్క జటాయువు దారి చెప్పిందంతే. సుగ్రీవుడి దగ్గరికి ఎలా వెళ్ళాడు, ఆ సుగ్రీవ సేనలు ఎలా కలిసినాయి, ఆ వారధి ఎలా ఏర్పడింది, ఆ యుద్ధం ఎలా జరిగింది. ఒక్కడే, తనతో పాటు తన సోదరుడు మాత్రమే, కానీ ఒక యుద్ధాన్ని గెలిచాడు. మరి రాజకుమారిలాగా కూడా కాదు, అతి సామాన్యుడిలాగా. కావాలంటే అయోధ్య నుంచి తన సేనలను తెప్పించుకోవచ్చు, కానీ తెప్పించుకోలేదే. ఎందుకంటే అప్పుడు ఆయన రాజకుమారుడు కాదు కాబట్టి. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, అరే నేను అతి సామాన్యుడిని, ఇంత పెద్ద పెద్ద వాళ్ళని నేను ఎలా ఎదుర్కోగలను? వాళ్ళకున్న ఐశ్వర్యం ముందల, వాళ్ళకున్న వీటి ముందల నాకెంత, నేనెంత అని అందరం అనుకుంటాం. కానీ మన ఆలోచనలో గనక నిజాయితీ ఉంటే, సత్యాన్ని ధర్మాన్ని మనం వదలకుండా ఉంటే, మనలాంటి వాళ్ళు, మన ఆలోచనలు తగ్గవాళ్ళు మనకి తెలియకుండానే మనకు దగ్గర అవుతారన్నమాట.